బినామీ లబ్ధిదారులకు లోన్లు ఇస్తే కలెక్టర్ డీజీఎం దృష్టికి తీసుకొని వెళ్తామని భూమా కిషోర్ రెడ్డి చెప్పారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో బీసీ లోన్లను అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలని వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం తమ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే బ్యాంకు అధికారులు లోన్లను ఇవ్వాలని, బినామీ పేర్లతో లోన్లను మంజూరు చేస్తే బ్యాంకు డీజీఎం కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామని భూమా హెచ్చరించారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 15,000 మంది లబ్ధిదారులకు బీసీ లోన్లను ఇవ్వడం జరిగిందని, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో నామమాత్రంగా 400 మందికి మాత్రమే బీసీ లోన్లను కేటాయించినట్లు భూమా కిషోర్ రెడ్డి తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపు లోన్స్ కింద, బీసీ లోన్స్ కింద దాదాపు 15,000 మంది మహిళలు ఏ విధంగా లబ్ధి పొందారో అందరికీ తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బీసీ లోన్స్ అని చెప్పి ఒక 1 వీక్ ముందు వదలడం జరిగింది. కేవలం ఏదో శాంపుల్స్ కింద ఆర్లగడ్డకి 81, అదేవిధంగా దొన్నిపాడికి 52, చాగలమరికి 56, అట్లా చాలా దారుణంగా మొత్తం కలిపి కూడా 400 మంది లబ్ధిదారులకు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా మా నోటీస్కి వచ్చిన ఏంటంటే, ఈరోజు ఆ లోన్స్ అప్లై చేస్తున్నా కూడా బ్యాంకులో పోయి అప్రోచ్ అయినా కూడా సరైన రెస్పాన్స్ లేదు అని చాలామంది చెప్తున్నారు. మేము కోరేది ఇప్పుడు ఒకటే, ఒక పక్కన మున్సిపల్ చైర్మన్లని, మున్సిపల్ కమిషనర్లని, అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయీస్ని కూడా మేము హెచ్చరించేది కూడా ఇది. ఎందుకంటే అర్హులైన లబ్ధిదారులకు కాకుండా ఎవరైనా కానీ బినామీలకు ఇవ్వకుండా చూడండి. దీనిలో ముఖ్యంగా చాలామంది ఈరోజు అప్లై చేసుకోవడానికి పోతున్నా కూడా మాకు సంబంధం లేదు అంటున్నారు. దీనిలో ఎక్కువ శాతం ఆ సబ్సిడీ అమౌంట్ని మాత్రం కొట్టేయాలని చెప్పి చాలామంది తెలుగుదేశం నాయకులు, కూటమిలు ప్రయత్నిస్తున్నారని చెప్పి ఉంది. సో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేపు దీంట్లో ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రజలకి, బీసీలకు అందరికీ కూడా ఈ లబ్ధి చెందే విధంగా చూడాలి. ఒకవేళ ఏదైనా అవకతవకలు జరిగితే ఖచ్చితంగా బ్యాంక్ డీజీఎంలకి, అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా దీని మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇంకొక పాయింట్, ఆర్లగడ్డలో ఇక్కడ రామలక్ష్మి కోటల్లో ఒక అంగన్వాడీ స్కూల్ ఉంది. ఈరోజు ఆ స్కూల్ని పడగొట్టి అక్కడ తెలుగుదేశం నాయకులకి కొంతమందికి ఆ స్థలం కేటాయించి ఆడ బిల్డింగ్ కట్టుకునే పరిస్థితి వస్తుంది. మేము ఈరోజు ఆ కట్టుకునే వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు ఒకరు చెప్పినారని చెప్పి అట్లా ప్రభుత్వ భూమిలో పోయి స్కూళ్ళు బిల్డింగ్లు కట్టినారంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చినాక అది ఖచ్చితంగా పడగొడతాం. ముందే చెప్తున్నాం. ఇలాంటివి కాకుండా మీకు చేతనైతే తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు కూడా చెప్తున్నాం, చేతనైతే వాళ్ళకి మంచి స్థలాలు ఇచ్చి అక్కడ కట్టుకునే విధంగా చూడండి. ఇంకోటి, మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి 2.0 గురించి మాట్లాడారు. నేను డైరెక్ట్గా